తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిందూ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యజ్ఞపురాధీశ్వరి ప్రపంచ వాసవి మహాపురాధీశ్వరులు శ్రీధర్ స్వామీజీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులను ఉద్దేశించి ముఖ్య వక్త భాగయ్య ప్రవచనాలు ప్రసంగించారు. దేశంలో హిందూ సమాజాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీధర్ స్వామీజీ విజ్ఞప్తి చేశారు. స్తుతిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ హోమ యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ ఆ వచ్చినటువంటి సత్ఫలితాన్ని కూడా లోక కళ్యాణార్థం భారతదేశంలో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే విశ్వమానవులు, వాళ్ళే దేవమానవులు, వాళ్ళే హిందువులు. వారే మహర్షులు. భారతదేశంలో ఎక్కడ కూడా జంతు మానవులు కానీ, వృక్ష మానవులు కానీ, మానవులు కానీ ఉండేవారు. అందరూ దేవ మానవులే, విశ్వ మానవులే ఉండేవారు. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు వంటి రుద్దుకొని వాటిని అలవరుచుకొని విశ్వ మానవులుగా ఉన్నటువంటి మనం మానవుల స్థితి దిగజారి క్రమేపీ మరణ వృక్షమానవులుగా దిగజారి వృక్షమానవుల నుండి జంతువులుగా దిగజారి అల్లాడిపోతున్నాము. మరలా మన విశ్వమానవులు కావాలి అంటే హైందవ సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాల్సిందే. హిందూ అంటే ప్రపంచంలో చరాచర సృష్టిలో దైవత్వాన్ని దర్శించేవారు. ఇది సత్యం. అలా హిందువులు జీవించారు. అమెరికా దేశంలో ఫినిక్స్ అనే ఒక నగరం ఉంది. ఆ ఫినిక్స్ నగరం దగ్గర ఒక పర్వత శ్రేణి ఉంది. ఆ పర్వతాలు భూమి లోపల ఉంటాయి. మీరు ఆశ్చర్యపడకండి. ఒంటిగంట భోజనం తర్వాత అమెరికా ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీ సినిమా చూపుతుంది. 20 నిమిషాలు చూపుతుంది. అది మీరు చూడండి అన్నాడు. మేము వెళ్ళి చూసాం. అందులో అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ డాక్యుమెంటరీ సినిమాలో చాలా సంవత్సరాల క్రితం భారతదేశం నుండి పెద్దలు వచ్చి మాకు నాగరికత నేర్పారు, సభ్యత నేర్పారు. ఆ పెద్దలకు గౌరవశీలంగా ఈ 3 శిఖరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చెప్తున్నారు. మన పూర్వులు అమెరికా వెళ్ళారు. మతం మార్చలేదు, రక్తపాతం చేయలేదు, ఎవరిని తొలగొట్టలేదు, ప్రేమనిచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపించారు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న 2 హోటళ్లకు బాంబు పెట్టినట్టు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో వెంటబడి పనులు చేయించుకునే వారిని గెలిపించుకోవాలని సూచించారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న మక్తల్ నియోజకవర్గం, ఆత్మకూరు, మక్తలలో పర్యటించిన ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, కొండగల్ ఎత్తిపోతలు సహా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని
మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్లే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. 12 మంది సోదరులను ఒక బలగంగా, ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే, ఆనాడు నిజాం నవాబుల నుంచి, నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్లే ఈ జిల్లా తట్ట పని, పార పని, మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను, మన కన్నీళ్లను తీర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో డ్రామాలు వద్దని, దేశానికి అవసరమైన డెలివరీపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలున్నాయని, పార్లమెంటును మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు. ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సంప్రదాయం కాదని, దేశాన్ని శరవేగంతో ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని అన్నారు. मौसम का मजा लीजिए साथियों। ये शीतकालीन सत्र ये सिर्फ कोई रिचुअल नहीं है, राष्ट्र को प्रगति की ओर तेज गति से ले जाने के जो प्रयास चल रहे हैं, ऊर्जा भरने का काम ये शीतकालीन सत्र भी करेगा, ऐसा मेरा पूरा विश्वास है। भारत ने लोकतंत्र को जिया है, लोकतंत्र के उमंग और उत्साह को समय समय पर ऐसे प्रकट किया है कि लोकतंत्र के प्रति विश्वास और मजबूत होता रहता है। गत दिनों बिहार में जो चुनाव हुए उसमें भी मतदान के जो विक्रम हुआ है वो लोकतंत्र की सबसे बड़ी ताकत है। माताओं बहनों की जो भागीदारी बढ़ रही है ये अपने आप में एक नई आशा, नया विश्वास पैदा करती है। एक तरफ लोकतंत्र की मजबूती और इस लोकतांत्रिक व्यवस्थाओं के भीतर अर्थतंत्र की मजबूती, इसको भी दुनिया बहुत बारीकी से देख रही है। भारत ने सिद्ध कर दिया है डेमोक्रेसी कैन डिलीवर। जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है, विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास तो जगाती है, नई ताकत भी देती है। ये सत्र संसद देश के लिए क्या सोच रही है, संसद देश के लिए क्या करना चाहती है, संसद देश के लिए क्या करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए। विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आए। और दुर्भाग्य है कि
एक आध दो दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते। और मैं सोच रहा था बिहार के नतीजे इतना समय हो गया है तो अब थोड़ा संभल गए होंगे, लेकिन कल जो मैं बयानबाजी सुन रहा हूं उनकी, तो उसे लगता है कि पराजय ने उनको परेशान करके रखा है। लेकिन मेरा सभी दलों से आग्रह है कि शीतकालीन सत्र में पराजय की बौखलाहट का वो मैदान नहीं बनना चाहिए और ये शीतकालीन सत्र विजय के अहंकार में भी परिवर्तित नहीं होना चाहिए। बहुत ही संतुलित तरीके से जिम्मेवारी के साथ जनप्रतिनिधि के रूप में देश की जनता का हमें दायित्व दिया है और हमसे जो अपेक्षाएं हैं उसको संभालते हुए हम आगे के लिए सोचें, जो है उसको कैसे अच्छा कर सके, अगर बुरा होता है तो उसमें सटीक टिप्पणी कैसे कर सके ताकि देश के नागरिकों का भी ज्ञानवर्धन हो। ये मेहनत का काम जरूर है लेकिन देश के लिए करना चाहिए। और मैं आशा करता हूं, मेरी एक सबसे बड़ी चिंता रही है पिछले कई लंबे समय से, सदन में जो पहली बार चुन करके आए हैं या जो छोटी आयु के। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలనను ప్రజలకు గుర్తు చేయాలన్న లోకేష్, గ్రామ మండల స్థాయి నేతలు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే టీడీపీ సిద్ధాంతమని వెల్లడి. ఏలూరు దత్తాశ్రమంలో 1500 మంది విద్యార్థులతో సహస్రగల సామూహిక యువగీత పారాయణం. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్న సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటులో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని మోదీ. విపక్షాలు ఓటమి బాధ నుంచి బయటపడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.